తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారింది. లగచర్ల చుట్టూ ప్రస్తుతం రాజకీయం తిరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. లగచర్ల ఘటనపై వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. అటు లగచర్ల ఘటనలో జైలులో ఉన్నవారిని బీజేపీ నేతలు పరామర్శించారు. కాంగ్రెస్ లక్ష్యంగా బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ దాడి తీవ్రతరం చేశారు. ఇక కేటీఆర్ అరెస్టు ప్రచారం వేళ ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ రేవంత్ పై ఒత్తిడి పెంచుతోంది. సీఎం రేవంత్ తో పాటుగా కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ ను కేటీఆర్ లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత వారం ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ అమృత టెండర్లలో స్కామ్ జరిగిందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. లగచర్లలో బాధితుల సమస్య పట్టించుకోకుండా ప్రభుత్వం పోలీసుల సహకారంతో గిరిజన మహిళలపైన దాడులు చేస్తూ వారిని అక్రమంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ నేతలు జాతీయ కమిషన్లకు ఫిర్యాదులు చేస్తున్నారు. బీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ సైతం లగచర్ల ఘటనపైన స్పందిస్తుంది. సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల గ్రామస్తులను బీజేపీ నేతలు పరామర్శించారు. రేవంత్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అయితే లగచర్లలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే అధికారులపైన దాడులకు కారణమైన వారిని గుర్తించి అరెస్ట్ చేసింది. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావనకు రావడంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీ కేంద్రంగా రేవంత్ ను ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రానున్న 2 రోజుల్లో లగచర్ల అంశం కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.